యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాటపట్టిన గ్రామాలు జనసంద్రమైన రావులపాలెం రాజమహేంద్రి రోడ్డుకి ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్పై పూలవర్షం వేమగిరిలో ఎడ్లబండపై తరలివచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత విద్యార్థులు వెలువరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడికాయలతో 108 గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగున అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్న చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తొలి రోజే భారీగా నామినేషన్లు అంటూ లోక్సభకు 39 మంది అభ్యర్థులు 43 సెట్లు, అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక బోండా బ్యాచ్ సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక, పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి, శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు, ఏటుతో పాటు తెరవెనక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి, నిందితులిద్దరూ బోండా ఉమాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీష్ కుమార్ని ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్పై దాడికి పాల్పడేలా పురుగొల్పారు. విజయవాడలో మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్న కుట్రదారుల పన్నాగం, ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్న ప్రణాళిక అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ ఆ ఫేస్ చూస్తే పిల్లాడు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇట్లాంటి వాళ్ళని అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది నేనైతే మర్డర్ అటెంప్ట్ అని అయితే అనుకోను. జగన్ మీద దాడి చేయడానికైతే కుట్ర పన్ను ఉంటారు. అది ఏది కుట్ర అనే కంటే కూడా యారు నువ్వు కొట్టు చూస్తా నీకు అని ఉండాలి దుర్గారావు అనేటువంటి వాడు. అతనికి వీళ్ళిద్దరికీ కూడా బోండా ఉమా ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. అదే బోండా ఉమా దగ్గర పనిచేసే అతను అన్నాడు కదా దుర్గారావు, కాబట్టి ఆ రూట్లో అయి ఉంటుంది. కానీ మర్డర్లు చేయడానికి బోండా ఉమా స్కెచ్ చేస్తాడు ముఖ్యమంత్రిని మర్డర్ చేయడానికి అని అయితే నేను అనుకుని మర్డర్ చేసేటట్టయితే ఇట్లా రాళ్లతో చేయాలని ఎందుకు అనుకుంటారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఇకపోతే